హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్ డ్రైవర్ వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మన కారు యొక్క వైపర్ వాటర్ అయిపోయినప్పుడు వాటర్ అనేది ఎలా రీఫిల్ చేసుకోవాలి, అది కూడా మన ఇంటి దగ్గరే చాలా సులభంగా కేవలం 2 నిమిషాల్లో మనం వాటర్ అయితే రీఫిల్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఏ కార్ అయినా పర్లేదు, సేమ్ ఇదే విధంగా మీరైతే వాటర్ అయితే వైపర్ ట్యాంక్లో వాటర్ అయిపోయినప్పుడు ఈ విధంగా ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. ఎనీ టైం మన విండ్ స్క్రీన్ని క్లీన్ చేసడానికి వైపర్ వాటర్ అనేది ట్యాంకులో ఎనీ టైం వాటర్ ఉండే విధంగా చూసుకోండి. మనం డ్రైవింగ్ చేస్తున్నప్పుడు కారు యొక్క గ్లాస్ మీద దుమ్ము ధూళి పడినప్పుడు అండ్ అదేవిధంగా మనం ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగ్ హైవేలో డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మిడతలు, సీతాకోక చిలుకలు, దోమలు, ఇలా కొన్ని రకాల కీటకాలు మన గ్లాస్ మీద పడినప్పుడు మన గ్లాస్ మీద ఒక గమ్ములాగా ఏర్పడుతుంది. సో ఆ గమ్ములాగా ఏర్పడినప్పుడు మనకు ముందున్న వ్యూ అనేది సరిగ్గా కనిపించదు. అలాంటప్పుడు మనం ఈ వైపర్ యొక్క వాటర్ అనేది ఆన్ చేసుకొని మన గ్లాస్ని క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలాంటప్పుడు మనకు వాటర్ లేకుంటే మనకు ఇబ్బంది ఉంటుంది. కనుక మీరు ఎప్పుడైతే మీ కారులో వాటర్ అయిపోయినప్పుడు ఇలా సింపుల్గా వాటర్ అనేది వైపర్ యొక్క ట్యాంక్లో ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. ఫ్రెండ్స్ చూడండి, ఇది మనం వాటర్ అనేది క్లీనింగ్ చేసుకోవడానికి వైపర్ ఆపరేటింగ్ చేస్తానికి వైపర్ యొక్క లివర్ అన్నట్టు. సో ఇలా మనం ఒక్కసారి కిందికి అన్నట్టయితే చూడండి, ఒక్కసారి కిందికంటే 1 స్టెప్గా వస్తుంది, 2 సార్లు అంటే కొంచెం స్పీడ్గా వస్తుంది, 3 సార్లు 3 స్టెప్స్ ఉంటాయి, కొంచెం స్పీడ్గా వస్తుంది. సో ఇలా మనకు వాటర్ రావాలంటే ఈ లివర్ ఉంది కదా, జస్ట్ దీన్ని వెనక నుంచి ఇలా పైకి ఒత్తి పట్టుకోవాలి. ఒత్తి పట్టుకుంటే మనకు అక్కడ వాటర్ వస్తాయి. సో ఇక్కడైతే నా కార్లో ప్రజెంట్ వాటర్ అయిపోయినాయి, అందుకోసమే వాటర్ అయితే రావట్లేవు. ఇప్పుడు వాటర్ ఫిల్ చేసిన తర్వాతకి ఏ విధంగా వస్తాయో చూపిస్తాను. సో ఇక్కడ ఒక సింబల్ ఉంది చూడండి, వెనక సైడ్ ఉన్న గ్లాస్ క్లీన్ చేస్తానికి ఇది మనం ఆప్షన్ అనేది ఇలా ముందుకు అనాలి. సో ముందుకంటే మీకు వెనక చూపిస్తా. ఇలా ఒకసారి ముందుకంటే వెనక వైపర్ అనేది ఆన్ అయింది చూడండి. ఇలా ఆన్ అయిన తర్వాతకి జస్ట్ మళ్ళీ ఈ లివర్ అనేది కిందికి నొక్కి పట్టుకోవాలి. ఇలా కిందికి నొక్కి పట్టుకుంటే అక్కడ వాటర్ వస్తాయి. సో వాటర్ అనేది లేదు, అందుకే రావట్లేదు. మీకు వాటర్ ఫిల్ చేసి చూపిస్తాను క్లియర్గా. ఇదైతే ఇన్నోవా క్రిస్టాలో మీకు చూపిస్తున్నాను. సో అన్ని వెహికల్స్కి సేమ్ ఇదే విధంగా ఉంటాయి. ఓకే, మళ్ళీ ఇట్లా తిప్పేస్తే అది ఆగిపోతుంది. ఇప్పుడైతే వాటర్ ఎలా ఫిల్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం బ్యానెట్ ఓపెన్ చేస్తానికి ఇక్కడ సింబల్ చూడండి, బ్యానెట్ సింబల్. సో దీన్ని సింపుల్గా ఇలా పైకి నొక్కినట్టయితే బ్యానెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఫ్రెండ్స్, మనం బ్యానెట్ ఓపెన్ చేస్తానికి టెక్నిక్ ఉంటుంది. చాలామంది చాలా ఇబ్బంది పడుతుంటారు. సో బ్యానెట్ ఓపెన్ చేయాలంటే సింపుల్గా మనకు ఒక చిన్న లివర్ ఉంటుంది, అది ఇట్లా లెఫ్ట్ కానీ రైట్ కానీ కిందికి కానీ పైకి కానీ నొక్కాలి. సో ఇది ఇన్నోవా క్రిస్టా కదా, సో దీనికి సింపుల్గా పైకి అనాలి. ఇట్లా పైకి అని మీరు ఇలా సింపుల్గా లేపేసి, ఓకే, ఇక్కడ మనకు సేఫ్టీ రాడ్ ఉంటుంది. సో దీన్ని పెట్టేసుకోవాలి. ఓకే, సో ఫ్రెండ్స్, బ్యానెట్ లేపాలంటే జస్ట్ మనం కింద నుంచి ఇట్లా ఇక్కడ నుంచి మనం ఫింగర్ పెట్టేసి ఈ లివర్ ఉంది కదా, జస్ట్ దీన్ని ఇట్లా పైకి ఇట్లా అంటే బ్యానెట్ అనేది ఓపెన్ అవుతుంది. కొన్నిటికి ఇట్లా సైడ్ ఉంటుంది, కొన్నిటికేమో ఇట్లా లెఫ్ట్ ఉంటుంది, కొన్ని రైట్ ఉంటుంది, కొన్నిటికి ఇట్లా కిందికి గిన్నె అవుతుంది, బ్యానెట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం వాటర్ ఫిల్ చేసుకోవాలంటే ఫ్రెండ్స్, ఇది వైపర్ యొక్క వాటర్ ట్యాంక్ అన్నట్టు. సో మనం ఇందులో వాటర్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఉంది చూడండి, వాషర్ ఫ్యూల్ ఓన్లీ. ఈ క్యాప్ ఉంది కదా ఫ్రెండ్స్, సింపుల్గా ఇక్కడ పట్టేసుకొని ఇట్లా పైకి అంటే ఈ క్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో మనం ఇందులో వాటర్ ఫిల్ చేయాలి. సో మనం ఇందులో వాటర్ ఫిల్ చేయాలంటే ఖచ్చితంగా మంచినీళ్ళు వాటర్ పోయాలి. ఉప్పు నీళ్ళు, బోర్ నీళ్ళు అయితే ఖచ్చితంగా పోయొద్దు. బోర్ నీళ్ళు పోయడం వల్ల కొంచెం మనకు వైపర్ వాటర్ వచ్చే దగ్గర స్టక్ అయిపోతుంది. సో మీరు మినరల్ వాటర్ ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. సో మనం ఇందులో షాంపూ వాటర్ కింద ఫిల్ చేయొచ్చు. మనకు కార్ డెకార్డ్స్లో ఇక్కడ వైపర్ విండ్ స్క్రీన్ క్లీన్ చేసడానికి చిన్న చిన్న ట్యాబ్లెట్స్, లిక్విడ్స్ ఉంటాయి, అది పోయొచ్చు. మనకు అది అందుబాటులో లేదనుకుంటే ఓన్లీ మినరల్ వాటర్ ఫిల్ చేస్తే సరిపోతుంది. 2 నుంచి 2.5 లీటర్ వాటర్ అయితే పడుతుంది. సో ఇప్పుడు ఒకసారి వాటర్ ఫిల్ చేసి చూపిస్తాను. నేనైతే ఇప్పుడు ఒక 1 లీటర్ వాటర్ అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను. ఓకే, పూర్తిగా 1 లీటర్ అయితే మనం ఇందులో ఫిల్ చేసాం.
ఇంకొక 1 బాటిల్ పోద్దాం. 1 బాటిల్ పోయొచ్చు, ఇంకా 1.5 1 లీటర్ నుంచి 1.5 లీటర్ ఇంకా పట్టొచ్చు. మనం ఫస్ట్ అయితే 1 లీటర్ ఫిల్ చేసినాం కదా, ఇది ఇంకొక 1 లీటర్ తెచ్చాను. చూద్దాం ఇంకెంత పడుతుందో. సో మనం ఇప్పుడైతే నాకు అందుబాటులో ఆ లిక్విడ్ ఆ టాబ్లెట్ అనేది లేదు. నేను తర్వాతకి ఏం చేస్తానంటే ఆ లిక్విడ్ తెచ్చేసి సింపుల్గా ఇలా మిక్స్ చేస్తా. ఫస్ట్ వాటర్ పోసుకున్న తర్వాతకి మనం తర్వాతకి ఇందులో మనం షాంపూ కానీ లిక్విడ్ కానీ యాడ్ చేయొచ్చు. సో కంప్లీట్గా 2 బాటిల్స్ అయితే ఫిల్ చేసాం. ఇంకా అయినా గ్యాప్ ఉంది, ఇంకా పడుతుంది. ఇందులో మనం 2 లీటర్స్ అయితే పోసాము, ఇది 3వ లీటర్ ఇది. సో ఇందులో ఎక్కువ ఎందుకు పడుతుందంటే ఇది పెద్ద వెహికల్గా ఫ్రెండ్స్, ఇన్నోవా క్రిస్టా వెహికల్. కొన్ని చిన్న బండ్లకు కొంచెం ఈ వాటర్ వైపర్ వాటర్ అనేది చిన్నగా ఉంటుంది. సో మనకు చూడండి ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది. సో ఇది మనకు కరెక్ట్గా 2.5 లీటర్స్ పట్టినాయి. ఓకే, ఫస్ట్ 1 లీటర్, సెకండ్ 1 బాటిల్ ఫుల్ పోసాను. ఇప్పుడు 3వ బాటిల్లో హాఫ్ పోస్తే ఇది మనకు అది ఫుల్ అయిపోయింది. తర్వాతకి ఇప్పుడు మనం ఒకసారి వైపర్స్ ఆన్ చేసి చూద్దాం, వాటర్ అనేది ఎలా వస్తుందో మీకే తెలిసిపోతుంది. ఇలా మనం నిండిపోయిన తర్వాతకి సింపుల్గా ఈ క్యాప్ అయితే లాక్ చేసేయండి, సరిపోతుంది. సో ఇది లాక్ అయిపోయింది. వైపర్ ట్యాంక్లో వాటర్ అయిపోయిందంటే మీరు సింపుల్గా ఇంటి దగ్గరనే ఈ విధంగా ఒక 2 నిమిషాల్లో ఫిల్ చేసుకోవచ్చు. మనం మళ్ళీ బ్యానెట్ క్లోజ్ చేయాలంటే సింపుల్గా ఇలా తీసేసి ఇలా పెట్టేసుకొని ఇట్లా కిందికి అన్న తర్వాతకి గట్టిగా ఒక్కసారి ఇట్లా ప్రెస్ చేయండి. సో లాక్ అయిపోయింది. సో ఈ విధంగా బ్యానెట్ తీయడం వేయడం. సో ఇప్పుడైతే ఒక్కసారి నేను లోపలికి వెళ్ళి ఆన్ చేసి చూపిస్తాను. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను వైపర్ బ్లేడ్స్ ఆన్ చేస్తానికి నేను ఇది చెప్పాను కదా, లివరు జస్ట్ ఇలా ఒక్కసారి పైకి పట్టుకోండి. చూడండి వాటర్ అనేది మనకు ఇప్పుడు వాటర్ ఫిల్ చేసాం కదా, వాటర్ అనేది వస్తున్నాయి, మీరు ఇక్కడ క్లియర్గా గమనించవచ్చు. సో ఈ విధంగా మనకైతే వాటర్ అయితే ఫిల్ చేసుకుంటే సింపుల్గా వచ్చేస్తుంది. ఇలా ఈ లివర్ అనేది ఒక్కసారి అనేసి కిందికి ఒత్తిపెట్టినట్టయితే బ్యాక్ సైడ్ మన గ్లాస్ క్లీన్ చేసడానికి ఇట్లా వెనక నుంచి వాటర్ అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఈ విధంగా మీరు వాటర్ అయిపోయినప్పుడు మీ కార్లో ఇంటి దగ్గరనే 2 నిమిషాల్లో ఇలా మీరు ఫిల్ చేసుకోండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. మీకు మనకు విండ్ స్క్రీన్ గ్లాస్ అనేది క్లీన్ చేసుకోవడానికి వైపర్ ట్యాంక్లో మనం వాటర్ అనేది ఎలా ఫిల్ చేసుకోవాలో మీకు క్లియర్గా స్టెప్ బై స్టెప్ చూపించాను. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే ప్లీజ్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ బై.